హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మేకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణాళాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన లలిత గారు గుంటూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఆత్మజ్ఞానులు అవ్వాలంటే, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువైన భగవాన్ బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి మరియు సన్నమాలమ్మకి హృదయపూర్వకంగా ఆత్మ నమస్కారాలు తెలుపుతూ మరియు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అనునిత్యము ఎంతో ఆత్మజ్ఞానాన్ని సవివరంగా వివరిస్తున్న తటవర్తి దంపతులు కూడా ఆత్మ ప్రణామాలండి. అలాగే ఫర్ యూ ఛానల్ టీమ్ మెంబర్స్, ముఖ్యంగా సరిత మేడం గారికి ధన్యవాదాలండి. అలాగే యూట్యూబ్ ద్వారా, జూమ్ ద్వారా వీక్షిస్తున్న ధ్యాన మిత్రులకు కూడా ఆత్మ నమస్కారాలండి. నా పేరు లలిత. నేను మిర్యాలగూడ నుండి కనెక్ట్ అయ్యానండి. నా పరిచయానికి వస్తే, నేను 2010లో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. అంటే 2010 కన్నా ముందు నుంచే నేను ఆధ్యాత్మిక చింతనతో ఎన్నో మార్గాలకు వెళ్ళడం జరిగింది. రకరకాల పూజలు చేస్తూ, రకరకాల యోగాభ్యాసాలు చేస్తూ, భిక్షమయ్య గురూజీ యోగా చేస్తూ, ఆయన చెప్పినట్టుగా ఆజ్ఞా చక్రం మీద మనసు నిలిపి ధ్యానం చేసేదాన్ని. ఆయన యాస్టీస్ గా మీరు అమ్మవారి పాదాలను దర్శించుకుంటారు అంటే, అలాగే నేను దర్శించుకోవడం కూడా జరిగింది. తర్వాత బాడీ వెయిట్ ఎక్కువ ఉన్నానని మంతెన సత్యనారాయణ రాజు గారి ఆహారం తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. ఆయన కూడా ధ్యానమే చెప్పాడు. మరి నాకు అన్ని ఉన్నాయి. ఇంట్లో అన్ని రకాల ఆర్థికంగా బాగుంది. పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు. నేను కూడా బిజినెస్ పరంగా మంచిగా సెటిల్డ్. అయినా ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన వెలితితో, నేను అసంతృప్తితో ఉండేదాన్ని. అసలు ఏంటి ఈ జీవితం యొక్క పరమార్థం ఏంటి అనుకుంటూ, అలా వెతుకుతూ రకరకాల పూజలు చేశాను. రకరకాల యోగాభ్యాసాలు చేయడం జరిగింది. కానీ ఇన్ని చేసినా, భిక్షమయ్య గురూజీ యోగా చేసి ఆయన చెప్పినట్టు యాస్టీస్ గా ఆజ్ఞ చక్రం మీద అమ్మవారి పాదాలు దర్శించుకున్నా కూడా ఇంకా ఏదో ఉంది. ఇంకా ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, ఈ ధ్యానంలోకి వచ్చాక నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే, మానవుని శరీరంలో షట్ చక్రాలు అనేది మనలోనే ఉన్నాయి. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ. ఈ ఆజ్ఞా చక్రం తర్వాత ఉన్న స్థితియే సహస్రార స్థితి. అది నేను పొందలేదు. అప్పటి వరకు ఇంకా కూడా వెతుకులాట అనేది జరిగింది. ఎప్పుడైతే 2010లో ఈ ధ్యాన మార్గంలోకి, పిరమిడ్ ధ్యాన మార్గంలోకి వచ్చానో, అప్పుడు పూర్తిగా ఇంక నేను ఏదైతే వెతుకుతూ ఉన్నానో దానికి ఫుల్ స్టాప్ పడడం జరిగింది. ఈ 2010 నుంచి సాధన తీవ్రాతి తీవ్రం, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేశాను తప్ప, ఇంకా తీవ్ర సాధన చేశాను. కానీ మళ్ళీ ఇంకొక మార్గం అనేది వెతకలేదండి. అప్పటి వరకు అన్ని మార్గాలకు వెళ్ళాను. ఇంకా సాటిస్ఫాక్షన్ లేక రకరకాల గురువులను మార్చాను, సొసైటీలను మార్చాను, పూజలను మార్చుకున్నాను. కానీ ఎప్పుడైతే 2010లో ఈ పిరమిడ్ సొసైటీలోకి వచ్చి శ్వాస మీద ధ్యానం చేయడం జరిగిందో, ఇంకా తీవ్రాతి తీవ్రమైన సాధన ఎప్పుడైతే చేశానో, అప్పటి నుంచి నా వెతుకులాటకి ఫుల్ స్టాప్ పడింది. అంటే నాకు అర్థమైన సత్యం ఏంటంటే, మనము అంతా మన లోపలనే ఉంది, బయట అనేది ఎక్కడా లేదు అనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను. అప్పటి నుంచి గురువు గారు చెప్పిన మార్గంలో, నీకోసం నువ్వు ధ్యానం చేస్తే ఒక్కొంతు లాభము, 10 మందికి పంచుతూ చేస్తే పదొంతుల లాభం అనే సత్యాన్ని నేను తెలుసుకొని తీవ్రాతి తీవ్రంగా ధ్యాన ప్రచారం కూడా చేయడం జరిగిందండి. అలా చేయడం వల్ల నాకు జరిగిన ప్లస్ ఏంటంటే, స్థితప్రజ్ఞత అనేది ఇప్పుడు నా జీవితంలోకి రావడం జరిగింది. ఇంకా ఎలాంటిది ఏది కూడా నేను టేక్ ఇట్ ఈజీగా తీసుకోగలుగుతున్నాను. ఇక ఇప్పుడు ఏది వచ్చినా, ఏది జరిగినా, వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని అనే స్థితిలో నేను జీవించగలుగుతున్నాను. ఆనంద స్థితిలో నేను జీవించగలుగుతున్నాను. ఈ రోజు మన కాన్సెప్ట్ లోకి వస్తే, ఆత్మజ్ఞానములు అవ్వాలంటే, ఇది కాన్సెప్ట్ అండి. మనం అనుకున్న కాన్సెప్ట్.
దానికి మనం ఏం చేయాలంటే సహజంగా అన్ని విషయాలను తెలిసినట్టే ఉంటాయి. కానీ నిజంగా కూడా మనకు అన్ని విషయాలు తెలిసినట్టే అనిపిస్తాయి. ఎంతో మంది మాస్టర్స్ క్లాసులు చెప్తారు. ఎంతో మంది గురువులు చెప్తున్నప్పుడు అన్నీ విన్నట్టే అనిపిస్తాయి. అన్నీ మనకు తెలుసు గదా అనుకుంటాము. కానీ కొన్ని పరిస్థితులలో వాటిని మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటాము. మరి అంతే గదా! వింటాము కానీ మళ్ళీ కొన్ని పరిస్థితుల్లో అవి అర్థం గాక వదిలేస్తాం. మర్చిపోతూ ఉంటాం. నేర్చుకున్నది జీవితంలో యథాతథంగా ఆచరించగలిగితే, మన జీవితంలో నేర్చుకున్న విషయాలని యథాతథంగా ఆచరించగలిగితే, మనము గురువులు అనుకున్న స్థాయికి ఎదిగినట్లే. మన స్థాయి పెరగాలి అంటే, ఆ గురువులు మన నుంచి అనుకుంటారంట. మన నుంచి ఆశిస్తారంట. మనని ఒక ఉన్నతమైన స్థాయిలో చూడాలని గురువులు అనుకుంటారంట. మనం ఎప్పుడైతే అన్నీ విన్నయి ఆచరించుకొని, మన జీవితంలో అన్వయించుకొని జీవించగలుగుతామో, ఆ గురువులు కోరుకున్న స్థాయికి మనం ఎదిగినట్లేనంట. అందుచేత ఎంతవరకు ఆచరిస్తున్నాను, నేను జీవుడిలా కాదు, దేవుడిలా ఉండడానికి ఏం చెయ్యాలి? నా ప్రవర్తన ఎలా ఉండాలి అన్నది తెలుసుకోవాలి. ఆచరణలో పెట్టుకోవాలి. మరి నేను ఈ భూమి మీదకొచ్చి మానవుడిగా వచ్చాము, మానవుడిగా వెళ్ళడానికే మన యొక్క ప్రణాళికండి. మరి దానికి తగ్గ ప్రవర్తన గూడా మనం అలా ఉండడానికే మనము మార్చుకోవాలి. మనలో ఉన్న వాటిని మార్చుకోవాలి. ప్రవర్తన ఎలా ఉండాలి అన్నది తెలుసుకోవాలి. ఆచరణలో గూడా పెట్టుకోవాలి. వినడం కాదు, వదిలేయడం కాదు. వాటిని మనలోకి అన్వయించుకొని మనం ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నాము, వేటిని సవరించుకోవాలి. మనలో ఉన్న మార్పులని మనము సవరించుకుంటూ ఉండాలి. అంతేకాని సాధన చేసి 4 మాటలు చెప్తే మీరు జ్ఞానులు కాలేరు. ఏదో సాధన చేసి 4 మాటలు చెప్పడం వల్ల మనము ఆత్మజ్ఞానులం కాలేమండి. ఎలా అవుతాము అంటే మనలో ఉన్న వాటిని ఉండకూడని వాటిని తీసేసుకుంటూ, మంచి గుణాలను పెంచుకుంటూ, అలా మార్చుకోగలిగినప్పుడే మనము ఆత్మజ్ఞానులము కాగలుగుతాము. ప్రతిదీ ఆచరణలో ఉండాలి. విన్నది మనకు కరెక్ట్ అనిపించింది ప్రతిదీ ఆచరణలో ఉండాలి. దానికి సాధన చేసి మనసులో ఉన్న మురికిని పోగొట్టుకోవాలి. అలా అలా ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రతిదీ ఆచరణలో ఉండాలి అంటే మనం ఏం చేయాలి? అంటే అతి తీవ్రమైన సాధన చేసి, మలినమైన మనసు మన మనసంట మలినంగా ఉంటుందంట. మురికిగా ఉంటుందంట. దాన్ని బాగా ప్యూరిటీగా చేసుకోవాలి. అలా ప్యూరిటీగా అంటే మరి ఈ కనిపించే శరీరానికి స్నానం వల్ల ఈ శరీరము శుభ్రంగా కనిపిస్తుందండి. మరి కనిపించని మన మనసనేది ఒకటుంది మన లోపల. దాన్ని మురికిగా ఉన్నంత కాలం మనము ఏదైనా స్వీకరించలేము. దేన్ని గూడా అర్థం చేసుకోలేమండి. దానిని శుద్ధి చేసుకోవాలి అంటే కేవలము శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం ఒక్కటే దానికి సరియైన మార్గమండి. మరి అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే బుద్ధి వికసిస్తుంది. బుద్ధి పని చేసుకుంటే మన లోపల నుంచి అంతర్ప్రజ్ఞ అనేది వస్తుంది. ఎప్పుడైతే తీవ్రమైన ధ్యాన సాధన చేస్తామో అప్పుడు మన బుద్ధి వికసింప చేసుకొని మన బుద్ధుడు మరి అంత తీవ్రమైన సాధన చేస్తేనే కదండీ ఆయనకు బుద్ధుడు అనే పేరు ఎందుకొచ్చింది? ఆయన బుద్ధి వికసింప చేసుకున్నాడు. అందుకే ఆయనకు బుద్ధుడు అని పేరొచ్చింది. మనం గూడా తీవ్రమైన ధ్యాన సాధన చేసినప్పుడే మనలో ఉన్న దుర్గుణాలన్నిటినీ బయటికి పంపించినప్పుడే మన బుద్ధి వికసిస్తుంది. ఆ బుద్ధి వికసించిన వాళ్ళే బుద్ధుల్లా తయారవుతారండి. అదే అసలైన జ్ఞానం అండి. మరి ప్రజ్ఞ పెంచుకున్నప్పుడే జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకోగలుగుతాము. మరి విన్న వాటిని అన్నీ ఆచరించాలి. మరి మనం పాటించగలగాలి అంటే మన అంతరంగంలో నుంచి ప్రజ్ఞ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆత్మ నుంచి ప్రజ్ఞ అనేది వస్తుందండి. మరి అంతర్ప్రజ్ఞ అంటే మన లోపల నుంచి వచ్చేదే అంతర్ప్రజ్ఞ. ఆత్మ నుంచి మనం తీవ్రమైన ధ్యాన సాధన చేసినప్పుడు మన మనసు ఎప్పుడైతే ప్యూరిటీగా ఉంటుందో, మన బుద్ధి వికసిస్తుందో, మన అంతరంగంలో నుంచి జ్ఞానం అమోఘంగా వచ్చేస్తుంది. ఆ! ఆత్మ నుంచి వచ్చేస్తుంది. దాన్నే అంతర్ప్రజ్ఞ అని అంటారు. మరి అలాంటి ప్రజ్ఞ పెరుగుతుందంట. ఒకరు చెప్తే విన్న దానికంటే, ఏదో ఒకరు చెప్పారు, విన్నాము, ఒక క్లాస్ విన్నాము అన్న దానికంటే, మనలో నుంచే మనకు ప్రజ్ఞా జ్ఞానం అనేది బయటికి రావాలి. అది ఆత్మ జ్ఞానములకే సాధ్యమవుతుందండి. అది ఎప్పుడు అంటే తీవ్రమైన ధ్యాన సాధన చేసినప్పుడే నీలో నుంచి అంతర్ప్రజ్ఞ అనేది
బయటికి వస్తుంది. లోకంలో మరి ఎన్నో రకాల వాళ్ళను మనం చూస్తూ ఉంటాము. మరి కొంతమందేమో దేహ దృష్టితో ఉంటారు. మరి కొంతమందేమో మనోదృష్టిలో ఉంటారు. మరి కొంతమంది ఆత్మ దృష్టితో ఉంటారు. 3 రకాల మానవులని సహజంగా బయట ప్రపంచంలో మనము ఈ ధ్యానంలోకి వచ్చినాక కూడా మనకి ఇంత జ్ఞానం అప్పట్లో లేదండి. ధ్యాన మార్గంలోకి రాకడండి ఏదో జీవిస్తున్నాము అంటే జీవిస్తున్నాము. అంతేకాని ఎప్పుడైతే మన జీవితంలోకి పత్రి సారు మన జీవితంలోకి అడుగుపెట్టాడో, మన అదృష్టం కొద్దీ మనకి జ్ఞానం అంతా తెలిసిపోతుంది. మరి దేహ దృష్టి ఉన్నవాళ్ళు, మనోదృష్టి ఉన్నవాళ్ళు, ఆత్మ దృష్టి ఉన్నవాళ్ళు 3 రకాల వాళ్ళు ఉన్నారండి. మరి ఈ దేహ దృష్టి ఉన్నవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అంటే, మనోదృష్టి ఉన్నవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఆత్మ దృష్టి ఉన్నవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ దేహ దృష్టి గురించి తెలుసుకుందామండి. ఒక వ్యక్తిని చూసి అనుకుంటారంట, ఈ దేహ దృష్టి ఉన్న వాళ్ళు దేహానికే ప్రాముఖ్యత ఇస్తారు. ఈయడం వల్ల ఏమంటారు? అబ్బా! ఆ వ్యక్తి పొట్టిగా ఉన్నాడు, ఆ వ్యక్తి పొడుగ్గా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు మనకు మనమే డిసైడ్ అయిపోతూ ఉంటారు. అంటే బయటి ప్రపంచంలో ఈ దేహానికే ప్రాముఖ్యత ఇచ్చే వాళ్ళంతా ఈ దేహం గురించే డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఎవరైనా కనిపించారనుకోండి, చాలా అందంగా ఉంది, ఆమె ఇలా ఉంది, పొట్టిగా ఉంది, కొంచెం ఇలా ఉంటే బాగుండేదని కామెంట్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళంతా దేహ దృష్టితో ఉన్న వాళ్ళండి. వీళ్ళు కేవలం రూపానికే ప్రాముఖ్యత ఇస్తారు. మరి వీళ్ళు ఇంకా వాళ్ళు అంతకంటే ముందుకు వెళ్ళలేరు. వీళ్ళకు ఆత్మజ్ఞానం గూడా అంతే కూడా ఏంటో కూడా వాళ్ళకు తెలియదండి. చాలా టైం పడుతుంది గూడా వాళ్ళు ధ్యానంలోకి రావాలంటే. అంటే వీళ్ళు కేవలం మొదటి స్టేజిలో ఉన్నవాళ్ళు. మరి రెండో స్టేజిలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే మనోదృష్టి ఉన్నవాళ్ళు. మరి మనోదృష్టి ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉంటారు? ఏం చేస్తారు వాళ్ళు అంటే, వీళ్ళు కేవలము మనోదృష్టిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు పండితులు, రాజకీయ నాయకులు, డబ్బు ఉన్నవాళ్ళు, వీళ్ళెప్పుడు డబ్బు గురించి, రాజకీయ నాయకుల గురించి వీళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళకింత డబ్బుంది, వీళ్ళకింత ఉంది, వీళ్ళకింత క్లాసులు చెప్తారు, వీళ్ళు అవి చేస్తారు, ఇవి చేస్తారని మనోదృష్టితోటే చెప్తారు. కానీ వీళ్ళకు ఇంకొక ఆలోచన కూడా ఉండదు. ఎన్నో ఉన్నాయని లెక్క వేసుకుంటూ ఉంటారు. వాళ్ళకెంతో డబ్బుందని గూడా వాళ్ళు లెక్కలేసుకుంటూ ఉంటారంట. అంటే వాళ్ళ మనసులో ఆ విధంగా ఎదగడానికే ప్రయత్నిస్తారు కాబట్టి, అలా ఎదిగిన వాళ్ళని చూసి గొప్పవాళ్ళుగా భావించి, పదే పదే ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ ఉంటారు. ఇది మనోదృష్టిలో ఉన్నవాళ్ళండి. మరి ఇప్పుడు భూమి మీద ప్రాపంచికంగా జీవిస్తున్న వారంతా ఈ 2 దృష్టిలలో ఉన్న వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారండి. ఏంటంటే దేహ దృష్టి, మనోదృష్టిలో ఉన్న వాళ్ళే నిజంగా చెప్పాలంటే 99% ఈ 2 స్టేజ్‌లలో ఉన్న వాళ్ళే ఉన్నారు. మరి ఆత్మ దృష్టిలో ఉన్నవాళ్ళు, వీళ్ళు ఈ దేహ దృష్టి, ఆత్మ దృష్టిలో దేహ దృష్టి, మనో దృష్టిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడైనా మీటింగులు జరగని, ఏదైనా ఓపెనింగులు జరిగినా, సినిమా యాక్టర్ వచ్చినా, రాజకీయ నాయకుడు వచ్చినా తండోపతండాలుగా వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్‌లో ఉన్నారు గదా! అక్కడికి ఎక్కువ శాతము వెళ్తూ ఉంటారు వాళ్ళని చూడాలని. వాళ్ళకి వీటి మీదనే ఆసక్తి ఎక్కువ ఉంటది. అందుకోసం ఈ 2 స్టేజ్‌లో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి, వీళ్ళు ఎక్కడికి పోయినా గుంపులు గుంపులుగా వెళ్తూ ఉంటారు. అందుకని మరి ఇప్పుడు భూమి మీద అంతా ఈ 2 దృష్టిల్లో ఉన్నవారు అందుకు అయితే ఆత్మ దృష్టి ఉన్న వాళ్ళేంటంటే, ఆత్మ దృష్టి గల వాళ్ళు అందరిలోని ఆత్మని దర్శిస్తారు. మరి ఆత్మ దృష్టి కల వాళ్ళు కొద్ది మందే ఉంటారు. నిజంగా చెప్పాలంటే ఒక 10% అన్నా ఇంకా ఆలోచిస్తే ఒక 5% ఉన్నారేమో అనుకుంటా. ఎందుకంటే అందరూ ధ్యానం చేస్తున్నారు కానీ, ఆ స్టేజ్ వరకు రాలేదనే మనము అర్థం చేసుకోవాలి. మరి వీళ్ళేంటంటే అందరిలోన ఆత్మనే దర్శిస్తారు. వీళ్ళకి ఆత్మస్వరూపులుగానే కనపడతారు. వీళ్ళకి ఎదుటి వాళ్ళ గొప్పవాడా, పేదవాడా, రాజకీయ నాయకుడా, ధనవంతుడా, వాడికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ అవసరం లేదు వీళ్ళకి. ఎవరికి ఆత్మ దృష్టితో ఉన్న వాళ్ళకి ఈ ప్రాపంచిక భోగాల మీద కానీ, ప్రాపంచిక విషయాల మీద కానీ వీళ్ళకి ఎలాంటి అవసరాలు ఉండవంట. ఇవన్నీ అవసరం లేదు. అందరిలోని ఆత్మను దర్శించిన వాడే జ్ఞాని అని భగవద్గీతలో కూడా భగవానుడు చెప్పడం జరిగింది. మరి అందరిలో ఆత్మను దర్శించుకున్న వాడే అసలైన జ్ఞాని అని భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు మనకు ఒక శ్లోకం ద్వారా
అధ్యయనం జరిగింది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శిల్పాకే చ పండిత సమదర్శిన. అంటే దీని అర్థం ఏంటంటే, ఒక జ్ఞాని బ్రహ్మ విద్యను నేర్చుకున్న బ్రాహ్మణుడి యందు, కుక్క మాంసం తినే చండాలుడి యందు, అంటే అధమాది అధముడు స్థాయి కలవాడి యందు ఆత్మనే దర్శిస్తాడు. వీడు వీళ్ళు భగవద్గీతలో కృష్ణ భగవానుడు కూడా అందించిన జ్ఞానం ఏంటంటే, కుక్క మాంసం తినే చండాలుడి యందు, అధమాది అధముడు యందు, మరి ఇంకా హ్మ్, మాంసం తినే చండాలుడి యందు, ఇంకా బ్రాహ్మణుడి మంచి ఒక బ్రహ్మ జ్ఞానం చెప్పే బ్రాహ్మణ్ణి, కుక్క మాంసం తినే చండాలుని, మరియు అధమాది అధముణ్ణి, వీళ్ళు ముగ్గురిని కూడా ఒక జ్ఞాని ఒకే స్థితిలో చూస్తాడంట. యందు ఆత్మనే దర్శిస్తాడు. అలాగే జంతువుల్లో గొప్ప స్థాయి అయిన ఆవు యందు, మధ్యమ స్థాయి అయిన ఏనుగు యందు, అధమ స్థాయి అయిన కుక్క యందు ఆత్మనే దర్శిస్తున్నాడు. మానవుల్లో అలాగే చూస్తాడు, జంతువుల్లో కూడా అలాగే అన్నిటినీ సమదృష్టితో చూస్తాడు. ఎవరు అంటే ఒక జ్ఞాని. ఆత్మ దర్శనం, ఆత్మ జ్ఞాని మాత్రమే, ఆత్మ దృష్టి ఉన్న వాళ్ళు మాత్రమే శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా అలా చూడగలుగుతారట. సర్వ జీవులలో ఆత్మను దర్శించిన గలవాడే పండితుడు అంటే, మరి సమదృష్టి కలవాడే పండితుడు, వాడే జ్ఞాని. అందరినీ సమదృష్టితో చూసే వాళ్ళే పండితులు ప్లస్ జ్ఞాని. జ్ఞాని ఎప్పుడు ఎదుటి వాడి ప్రవర్తనను బట్టి నాకు వీడు నచ్చాడు, వాడు నచ్చలేదు అనడు. సమ భావంతో ఉంటాడు. మరి ఈ జ్ఞాని అందరినీ నాకు వీడు నచ్చుతాడు, వాడు నచ్చడు. నిజంగా కూడా మనము ప్రాపంచిక జీవితంలో ప్రతి ఒక్కరి విషయాలలో జరుగుతున్నాయి ఇయేనండి. ఒకరిని చూస్తే ఒక తీరుగా చూస్తారు, ఇంకొకరిని చూస్తే ఒక తీరుగా చూస్తారు. ద్వంద్వత్వ భావనలో జీవిస్తున్నారు. ఆధ్యాత్మిక జీవితంలోకొచ్చినాక, ఈ ఆత్మ జ్ఞానం అనేది తెలిసినాక, మరి పత్రిసార్ మార్గంలోకొచ్చాక అందరినీ సమదృష్టితో చూడడం అనేది మనకు మన స్థితిని బట్టి మార్పులనేది జరిగిందనే అనుకుంటున్నాను. మరి నేనైతే అలాగే ఆలోచిస్తున్నానండి. సమభావంతో ఉంటాడు. వేదాలు చదివేవాడు గొప్పవాడు కాదు. చదివినవి ఆచరణలో పెట్టుకున్నవాడు గొప్పవాడు. వేదాలు చాలా మంది ఇప్పుడు బ్రాహ్మణులున్నారు. బయట వేద పురాణాలు చెప్తారు గదండీ! వాళ్ళు గొప్పవాళ్ళు కారంట. వాటిని ఆచరణలో పెట్టుకున్నవాడు గొప్పవాడంట. అందుకే భగవంతుడు బాహ్య ప్రియుడు కాదు, భావప్రియుడు అంటారు. మరి భగవంతుడిని బాహ్య ప్రియుడు అంటే, భగవంతుడు బయట బయట ఏమున్నది, నువ్వింత అందంగా ఉన్నావా? ఎలా ఉన్నావు? నీవెంత నీట్‌గా ఉన్నావు? ఇవి చూడడంట. బాహ్య ప్రియుడు కాదంట. బాహ్యాన్ని ఇష్టపడడంట. భావాన్ని చూస్తాడంట. మరి భగవంతుడు భావప్రియుడు మాత్రమే. బాహ్యంలో గొప్పగా ఉంటూ, భావంలో మాత్రం అధమ స్థితిలో ఉంటే వాడు గొప్పవాడు. నీ బయట ఏ విధంగానన్నా ఉండు, నీ లోపల భావాలు మంచిగా ఉంటే వాడు గొప్పవాడంట. గోమాత గొప్పది కాబట్టి పూజ చేస్తారు. మరి గోమాత గొప్పది అని మనం అందరం పూజలు చేస్తూ ఉంటాం. మరి అదే విషయంలో మరి భగవంతుడు అన్నిటినీ సమస్థితిలో చూస్తున్నాడు గదా! మరి మేక, కోడి, చేప తక్కువ కాబట్టి తింటాను అంటే వీళ్ళు గొప్పవాళ్ళు అనుకోవచ్చు, కానీ భగవంతుని దృష్టిలో గొప్పవారు కాలేరు. మనము గొప్పగా అనుకుంటాము, కానీ భగవంతుని దృష్టిలో గొప్పవాళ్ళు కారట. నీకు ఆవు పూజిస్తావు కాబట్టి ఆవు గొప్పది. ఈ జీవులు మేక, కోడి, చేప ఇవి తక్కువ అనుకొని నువ్వెప్పుడైతే అనుకుంటావో వాటిని మనము మెచ్చుకుంటాము, కానీ భగవంతుని దృష్టిలో మనము గొప్పవాళ్ళం కామంట. మరి చూడండి, పత్రి గారు అన్ని ఆత్మస్వరూపాలే పిపీలాది బ్రహ్మ పర్యంతం అంటే, ఒక చీమ నుంచి బ్రహ్మదేవుడి వరకు అంతా ఆత్మస్వరూపులే అనే అసలు సిసలైన సత్యాన్ని మనకు బోధించారు. మరి చూడండి, మనకు ఈ మార్గంలోకొచ్చాకనే మనకి జ్ఞానం అనేది గురువు గారి ద్వారా అర్థమైంది. నీకు చీమ నుంచి బ్రహ్మదేవుడి వరకు కూడా అందరూ ఆత్మ స్వరూపులే అనేది మన గురువు ద్వారా తెలుసుకోవడం, ఈ సత్యాన్ని తెలుసుకోవడం జరిగింది. మరి అసలు సిసలైన సత్యాన్ని మనకు బోధించారు. సృష్టిలో మానవులే కాదు, సకల చరాచర జీవులు కూడా ఆత్మ స్వరూపులే అని అర్థమయ్యేలా చెప్పి ధ్యానంలోకి తీసుకువచ్చి మన దృష్టి ఆత్మ మీదకు మళ్లించారు. మరి చూడండి, మనము ధ్యాన మార్గంలోకి రాక తల్లి బయటి ప్రపంచంలో ఎక్కడో ఏదో ఉంది అనుకుంటూ ఎప్పుడూ వెతుకుతూ ఉండేవాళ్ళం. మన జీవితంలోకి ఆ సద్గురువు ఎప్పుడైతే వచ్చాక
బయట ఏదీ లేదు. సకల చరాచర జీవులు కూడా ఆత్మస్వరూపులే అని అర్థమయ్యేలా చెప్పి ధ్యానంలోకి తీసుకువచ్చారు. మనల్ని మనలోనికి మనల్ని ప్రయాణం చేస్తే అంతా నీకు సత్యం బోధపడుతుంది అనే అవగాహనని మనకు అందివ్వడం జరిగింది. ఆత్మ మీద దృష్టి మళ్లించారు. మరి ధ్యానం చేసినా, జ్ఞానం విన్నా ఎక్కట్లేదు అంటే సాధన ద్వారా గ్రహణ శక్తి పెంచుకోలేకపోతున్నారు. కారణం శ్రవణంలో 3 రకాలు ఉంటాయి. మరి నువ్వు ఇంకా ధ్యానం చేస్తున్నావు, జ్ఞానం విన్నా కూడా నీకెక్కట్లేదు అంటే సాధన ద్వారా గ్రహణ శక్తి పెంచుకోలేకపోతున్నారని మనకు మనము అర్థం చేసుకోవాలి. మరి ఆ 3 రకాల శక్తులు ఏంటివి? అంటే అధమ, మధ్యమ, ఉత్తమము. ఈ 3 రకాలు శ్రవణంలో 3 రకాలుంటాయంట. మనము ఎలాంటి శ్రవణంలో ఉన్నాము? మనకెందుకు ఈ జ్ఞానము ధ్యానం చేస్తున్నాము కానీ, మనకెందుకు ఈ జ్ఞానము ఎక్కట్లేదు అనేది, మనం ఏ స్థితిలో ఉన్నాము అనేది ఈ పాయింట్స్ ద్వారా మనం తెలుసుకుందామండి. అధమ శ్రవణం ఉన్న వాళ్ళంట తనకు తాను కూడా పడడు. గురువు చెప్పిన మాటల్ని ఆచరించలేడు. ఎంతసేపు ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, ధ్యానం చేస్తే సంకల్పాలన్నీ నెరవేరుతాయంట అని ఆరోగ్యం కోసం, సంకల్పాల కోసమే నెరవేర్చుకోవడం కోసం చేసే ధ్యానాలలో ఆత్మజ్ఞానం రాదు. మరి ఇది చూడండి ఎవరు అంటే అధమ శ్రవణం గల వాళ్ళు. వీళ్ళేం చేస్తారంటే ధ్యానంలోకి వస్తారు కానీ సంకల్పాలు పెట్టుకుంటారు. ఆరోగ్యం కోసం అంట మరి ఏదో చేస్తే ఏదో జరుగుతుంది అనే అధమ స్థితిలోనే వీళ్ళ ఆలోచనలు ఉంటాయట. అలాంటి వారికి ఆత్మజ్ఞానం అనేది రాదట. ఆత్మజ్ఞానం రాకపోతే సమత్వ భావన ఉండదు. మరి నీకందరినీ సమస్థితిలో చూడాలని కృష్ణ భగవానుడు చెప్పాడు. మన గురువు గారు కూడా చెప్పారు. మరి ఆత్మజ్ఞానం ఎందుకు అంటే మనల్ని అందరినీ సమస్థితిలో చూడాలి అంటే మనకు ఆత్మజ్ఞానం అనేది ఉండాలి. మరి ఆత్మజ్ఞానం మనలో ఉన్నప్పుడే మనం అందరినీ సమత్వ భావనతో చూడగలుగుతాము. మరి ఎలా అంటే ఈ అధమ శ్రవణం వల్ల మనకు కలగదంట. ఏంటి అంటే సంకల్పాలు పెట్టుకోవద్దు. మళ్ళీ మనము ధ్యానం చేసేది ఆరోగ్యం కోసం కాదు. ఆత్మ జ్ఞానం కోసం మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తావో నీకు రావలసినవి ఆటోమేటిక్ గా వస్తాయి. నువ్వు పొందవలసినవన్నీ ఇవన్నీ చిన్నవండి. మనకు ఆత్మ జ్ఞానం అనేది అనంతమైనది. అది మన దగ్గర ఉంటే ఇవన్నీ సూక్ష్మమైపోతాయి. అందుకోసం మనము అధమ స్థితి నుంచి మార్చుకోవాలి మన స్థితిని. సత్యానికి చేరువ కాలేరట ఈ అధమ స్థితిలో ఉన్నవాళ్ళు. ఈ భూమి మీద మీ ప్రవర్తనను బట్టే పరమాత్మకి దగ్గర కాగలరు. మరి ఈ భూమి మీద మన ప్రవర్తనను బట్టే మనము పరమాత్మకి దగ్గర కాగలుగుతామట. ఈ భూమి మీద గురువు మాటలు విని ఎంత సత్యంలో జీవిస్తారో అప్పుడు సత్యానికి ఎంత చేరువవ్వగలుగుతారు. గురువులు ఎంత చెప్పినా, శాస్త్రాలు ఎంత చెప్పినా, ధర్మం ఎంత బోధించినా, ఆత్మ గొప్పదని తెలుసుకున్నా, నువ్వు త్రికరణ శుద్ధి లేకుండా కోరికలు కోరుతున్నావంటే అధమ శ్రవణం అంటారు. మన గురువు గారు ఏం చెప్పాడు? కోరికలు వద్దు అనే చెప్పారు. త్రికరణ శుద్ధి అంటే మనం చేసే పని మీద ఎలా ఉండాలి అంటే మనం ఏది మాట్లాడతామో అదే ఆలోచించాలి. ఏది ఆలోచిస్తామో అదే బయటికి చెప్పాలి. వీటిని త్రికరణ శుద్ధి అంటారు. ఇవి ఎప్పుడైతే మనలో ఉంటాయో అప్పుడు మనము ఆ పరమాత్మకి ఇష్టలం అవుతామంటండి. మరి ఆ త్రికరణ శుద్ధి ఎలా కలుగుతుంది అంటే మధ్యమ శ్రవణం వాళ్ళు ఎలా ఉంటారు? మనము ఫస్ట్ అధమ శ్రవణం గురించి విన్నాము. అవి లేకపోతే ఇవన్నీ త్రికరణ శుద్ధి లేకపోతే అధమ శ్రవణంలో ఉన్నట్టే మనము. మధ్యమ శ్రవణం గల వాళ్ళు ఎలా ఉంటారు అంటే తనకు తానుగా సాధన చేసుకుని కొన్ని ఫలితాలు పొందుతారు. మరి నేను ఆత్మని అని తెలుసుకుంటాడు. కానీ సేవాభావం ఉండదు. మోక్షం రాదు. ఇది మధ్యమ శ్రవణము. మరి వాళ్ళు కొంచెము వాళ్ళకన్నా వీళ్ళు కొద్దిగా బెటర్ అంట. అంటే అధమ శ్రవణం కంటే మధ్యమ శ్రవణం వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ కోసమే వీళ్ళు ధ్యానం చేస్తారు. ఏది ఫలితాలు ఏది ఆశించరు. సేవాభావం ఉండదట వీళ్ళ దగ్గర. ఏమైనా మోక్షం కోసం కూడా వీళ్ళకు మోక్షం కూడా రాదు. సేవాభావం లేని వాళ్ళకు మోక్షం కూడా ఉండదు. ఇది మధ్యమ శ్రవణం అండి. మరి ఉత్తమ శ్రవణం ఇది అసలైన శ్రవణం అండి. ఇది చాలా ఉన్నతమైనది. తాను జ్ఞానవంతుడు అవుతూ అందరినీ జ్ఞానవంతుల్ని చేయడానికి ప్రయత్నిస్తాడు. మరి చూడండి మా జీవితంలో కూడా పత్రి సారు ఒక్కటే మాట చెప్పడం జరిగిందండి. నేను అప్పటికే ఎన్నో మార్గాలకు వెళ్ళొచ్చాను, ఎన్నో చేశాను. కానీ గురువు మాటకు నేను ఎంత
కట్టుబడి ఎంత విలువిచ్చానన్నది నా జీవితంలో ఎదిగిన మాటలేనండి అవి. ఏంటంటే, నీ కోసం నువ్వు ధ్యానం చేస్తే ఒక్కొంతు లాభము. 10 మందికి ఉపయోగపడుతూ ధ్యానం చేస్తే 10 వంతులు లాభం అని చెప్పడం జరిగింది. దాన్ని నేను తూచా తప్పకుండా నా జీవితంలో అన్వయించుకొని, నేను ఎప్పుడు తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన చేస్తూ 15 సంవత్సరాలు కరోనా కన్నా ముందు 2010 నుంచి కరోనా కన్నా ముందు వరకు ఒక్కరోజు కూడా ఆగకుండా నా ధ్యాన సాధన అలాగే ఉండేది. ధ్యాన ప్రచారం కూడా అలాగే ఉండేదండి. అంత తీవ్రమైన గురువు మాటకు అంత గొప్పగా విలువివ్వాలంట. మరి ఆ మార్గంలో చేయడానికి ప్రయత్నిస్తాడు. గురువులాగే తాను కూడా ఆ మార్గంలో పయనిస్తూ 10 మందికి ఆత్మజ్ఞానం బోధిస్తాడు. అలా 10 మంది కోసం పాటుపడితే అది ఉత్తమ శిష్యుడి లక్షణము. మీరు కూడా ఈ జూమ్ నడుపుతున్నారు. ఇంత చక్కగా 10 మంది కోసం, మీకోసం మీరు కాదు. మీరు కూడా ఉత్తమ శిష్యుడి లక్షణాలలో ఉన్నవారేనండి. జూమ్ నడిపే వాళ్ళందరూ కూడా. ఈ మధ్య నేను ఒక వీడియో విన్నానండి పత్రి సార్‌ది. ఏం చెప్పాడంటే మొన్ననే రీసెంట్‌గా ఆహ్, గణేష్ చతుర్థి రోజే వీడియో వినడం జరిగింది. పత్రి సార్ ఏం చెప్పాడంటే, ఇప్పటి వరకు కరోనా కన్నా ముందు వరకు ధ్యాన మార్గంలోకొచ్చిన వాళ్ళందరూ బయటి ప్రపంచంలో తిరిగారు. ఇప్పటి నుంచి కరోనా మనల్ని ఎలా కూర్చోబెట్టిందో, ఈ జూమ్ ద్వారా క్లాసెస్ అలా నడుపుతారు. ఇప్పటి నుంచి వీళ్ళదే రాజ్యం అని చెప్పడం జరిగింది. అందులో నుంచే క్లాసెస్ జరుగుతాయని గూడా, వీళ్ళ సేవ ఇది అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఇది అని చెప్పడం జరిగింది. నాకు ఆ రోజు అనిపించింది. మరి నా ధర్మం నేను నిర్వర్తించాను. అంటే కరోనా ముందు వరకు ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండకుండా ఇలా క్లాసెస్ చెప్పడం గాని, క్లాసులు ఆర్గనైజ్ చేయడం గాని, అందరికి గ్యాదర్ చేయడం గాని, నేను ఒక బిజినెస్ ఫీల్డ్‌లో ఉన్నా గూడా, నా బిజినెస్ కంటే ఎక్కువ కూడా విలువ నేను దేనికిచ్చానంటే ధ్యాన ప్రచారానికే ఎక్కువ వాల్యూ ఇచ్చానండి. మరి నేనేంది ఇలా ఖాళీగా ఉన్నానిప్పుడు అని ఒక్క థాట్ రిలీజ్ చేసుకున్నానండి ఆ రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 3 క్లాసెస్ వచ్చాయండి జూమ్‌లో. నాకు ఆ గురువు కృప ఎంత ఉంది నా మీద అని నాకు నేనే చాలా హ్యాపీగా ఫీల్ అయితుంటాను. ఎందుకంటే నేను నా లోపల నుంచి ఏదైతే అనుకుంటానో అది ఆ క్షణంలో తీరిపోతుందండి. మరి ఆ గురువు మాట వినడం ద్వారానే ఎమ్మటే నా థాట్ రిలీజ్ చేసుకున్నా. నిన్న క్లాస్ చెప్పాను, మొన్న క్లాస్ చెప్పాను, ఈ రోజు క్లాస్ చెప్పాను జూమ్‌లో. చూడండి ఇలాంటివి మనకు ఇంకా ఏం కావాలండి? అంత ఏదో రావాలి అనుకోవడం గాదు. మన మనసులో యద్భావం తద్భవతి. ఇవి నడిస్తే చాలండి. మన మంచి ఆలోచనలు ఆలోచిస్తూ, మంచి చేస్తూ, 10 మందికి మంచిని పంచుతూ, మన జీవితాన్ని ఆనందమయం చేసుకుంటే, అంతకు మించింది ఇంకొకటి ఏది లేదండి. మనం ఏది కోరుకోవద్దు, ఏది ఆశించొద్దు. నేను పూజలు చేసేటప్పుడు ఆ పరమాత్మని ఎప్పుడు కూడా ఏది కోరుకోకపోయేది. తామరాకు మీద నీటి బిందువులాగా జీవితం గడవాలి అనుకునేదాన్ని. ఇప్పుడు అలాగే గడుస్తుందండి. నా చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా నన్ను అంటుకోవట్లేవు. ఎందుకు జరిగింది అలా అంటే, నేను చేసిన వర్క్ అనేది ఆ మాస్టర్స్ నాకు మెసేజ్ ఇచ్చారండి. ఆ మెసేజ్ వల్లనే నేనిప్పుడు సమత్వ భావనతో జీవించగలుగుతున్నాను. స్థితప్రజ్ఞత రాగలిగింది. ఎవరైతే అలా త్రికరణ శుద్ధిగా జీవిస్తారో వాళ్ళు పరమాత్మకి ఇష్టులవుతారండి. మరి కాకేం చేస్తారు పరమాత్మ మనము ఆ పరమాత్మ స్థితిలో మనం వర్క్ చేసుకుంటూ, మనం చేయాల్సిన పని చేసుకుంటూ, మనం వెళ్ళిపోతుంటే, మనని క్షణము వెంట జంట ఉంటూ, మనల్ని రక్షిస్తూ ఉంటాడు ఆ పరమాత్మ. మరి అలా 10 మంది కోసం పాటుపడితే అది ఉత్తమ శిష్యుడి లక్షణము. అందుకే సేవ అంటే పరమాత్మకి చాలా ఇష్టమైన పని. సేవ, త్యాగం, ప్రేమ ఈ 3 చాలా బ్రహ్మాండమైన ఆయుధాలట. సేవ, త్యాగం, ప్రేమ ఇవి ఆ పరమాత్మకి చాలా బ్రహ్మాండమైన ఆయుధాలు. ప్రపంచానికి సేవ చేస్తున్నాను అంటే అక్కడ శరీరము చూడరు, మనసు చూడరు. అన్ని జీవులు ఆత్మస్వరూపులే అని గురువు చెప్పాడు. అందుకే సర్వ జీవుల్ని ప్రేమిస్తారు. మరి చూడండి ప్రపంచానికి మనం సేవ చేస్తున్నామంటే అక్కడ శరీరము చూడరంట, మనసు చూడరు. అన్ని జీవులు ఆత్మస్వరూపులే అని గురువు చెప్పాడు. అందుకే సర్వ జీవుల్ని ప్రేమిస్తారట. అలాగే సమయాన్ని, డబ్బుని, వాక్కుని త్యాగం చేసి సాటి వాళ్ళ కష్టాల్లో, దుఃఖంతో ఉన్నప్పుడు వాళ్ళ అజ్ఞానము తొలగించడానికి కాస్త జ్ఞానం నేర్పడమే కాదు, ఈ దుఃఖానికి, కష్టానికి కారణం అజ్ఞానంతో చేసిన తప్పుడు పనులే అని మన ముందు ఉన్న వాళ్ళని మనకు ఈ జ్ఞానం ఎప్పుడైతే తెలిసిందో, మనం 10 మందికి ఈ సత్యాన్ని చెప్పాలి. మనం చేసే మన కర్మలే మన పాపాలు. మనము
మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అని ఇలాంటి మాటలు చెప్పుతూ నలుగురిని గ్యాదర్ చేసి ధ్యానం క్లాసులు పెట్టి నలుగురికి జ్ఞానబోధ చేయడమే ఆ పరమాత్మకు ఇష్టమైన పనంట. పాపపు పనులే అని వాళ్ళకి తెలియచెప్పి మనం చెడ్డ పనులు చేయకూడదు, మాంసాహారం తినడం పాపపు పని అని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనము ఆ జ్ఞానాన్ని అందివ్వగలగాలట. వాళ్ళు ఆత్మస్వరూపులని గ్రహించేటట్టు వివరించి అందరూ ఆత్మస్వరూపులే, ప్రతి జీవి ఆత్మస్వరూపే అని అందరికీ అర్థమయ్యేలా వివరించి వాళ్ళ చేత ధ్యానం చేస్తే జ్ఞానులు అవుతారు. మరి ఆత్మ జ్ఞానులు అవ్వాలంటే ఇవన్నీ చెయ్యాలండి. ఇవన్నీ చేస్తేనే మన స్థితిని మారి మనం కూడా ఆత్మ జ్ఞాన స్థితికి రాగలుగుతాము. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు పండిత సమదర్శిన అన్నాడు. ఆత్మ సర్వవ్యాపి, అంతటా అన్నిటా ఉన్నది ఆత్మే అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. మరి పండిత సమదర్శిన అని కూడా చెప్పడం జరిగింది. అందుచేత సర్వజీవుల సేవే సర్వేశ్వరుడి సేవ అని కూడా భగవద్గీత యందు ఈ జ్ఞానము మనకు తెలుస్తుందండి. సర్వజీవులకు చేసే సేవే ఆ భగవంతుడికి చేసే సేవ అని మనము అర్థం చేసుకోవాలండి. ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మనం అన్నిటినీ ప్రేమించగలుగుతాము. అన్ని జీవుల్లో కూడా ఆ పరమాత్మని దర్శించుకోగలుగుతాము. మరి అన్ని జీవులకి సేవ చేస్తే ఆత్మకు సేవ చేసినట్టే. నువ్వు ప్రతి జీవికి సేవ చేస్తే ఆ భగవంతుడికి, ఆత్మ అంటే పరమాత్మ అండి, ఆ భగవంతుడికి మనము సేవ చేసినట్టే. ఆ సర్వేశ్వరుడే భూమి మీదికి ఆత్మలను సృష్టించి పంపిస్తున్నాడు. మరి ఆ సర్వేశ్వరుడే ఈ భూమి మీదికి మనం ఒక మానవ జన్మే కాదండి, సకల చరాచర జీవుల్ని కూడా ఆ సర్వేశ్వరుడే ఈ భూమి మీదికి పంపించడం అనేది జరుగుతున్నది. ఈ భూమి అనే పాఠశాలలో జ్ఞానం పొందాలి. సద్గురువు మాటని ఉత్తమ శ్రవణంగా స్వీకరించి పక్క వాళ్ళతో కూడా ఆచరింప చేయడానికి ప్రయత్నించాలి. మనకు మనమే కాకుండా పక్క వాళ్ళతో కూడా ఆ సద్గురువు మనకు అందించిన ఈ జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే స్వీకరించామో పక్క వాళ్ళతో కూడా ఆచరింప చేయడానికి ప్రయత్నించాలి. మన కోసం మనం కాకుండా 10 మందితో కూడా ఈ జ్ఞానాన్ని ఆచరింప చేయాలి. మరి సర్వం కల్విదం బ్రహ్మ అన్నప్పుడు సకల జీవుల్ని ప్రేమిస్తూ భగవద్గీతలో గాని మన గురువు గారు కూడా సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పడం జరిగింది. సకల జీవుల్ని ప్రేమిస్తూ ఆత్మ దృష్టిని మరింతగా విస్తరింప చేసుకోవాలి. మరి సర్వ జీవుల్ని కూడా ప్రేమిస్తూ ఆత్మ దృష్టిని మరింతగా విస్తరింప చేసుకోవాలి. అంటే మనం ఎప్పుడైతే అన్ని జీవుల్ని ప్రేమిస్తూ ఉంటామో, అన్నిటిలో ఆత్మని దర్శిస్తామో, మన ఆత్మ అనేది విస్తారంగా మరింత విస్తరింప చేసుకోగలుగుతామంట. తుకారాం మరి చూడండి అలా ఎలా జీవించగలుగుతారంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ స్టోరీ చెప్తానండి. ఏంటంటే తుకారాం ఏం చేస్తాడు, ఇప్పుడు మరి గురువు గారు మనకు అందించినట్టు అన్నిటిలో పరమాత్మని దర్శించుకోవడం అంటే తుకారాం ఏం చేస్తాడంటే ఎప్పుడు ఆయన పాండురంగ నామాన్ని ఎప్పుడు అనుక్షణము పాండురంగ 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 అని ఇంట్లో అనుకోకుండా ఎప్పుడు నోట్లో ఆ జపాన్ని ఎప్పుడు నానుస్తూ ఉచ్చారణ చేసుకుంటూ ఉంటాడంట. అలా ఎప్పుడైతే దాన్ని ఏమంటారంటే అభంగాలు అంటారంట. మరి నేను కూడా నా జీవితంలో ఎప్పుడు ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అనేది అనుక్షణము నోట్లో నానుస్తూ ఉండేదాన్నండి. ఈ ధ్యానంలోకి రాక తల్లి కొన్నేళ్లకి అది నాకు తెలియకుండానే నా నుంచి విడిపోవడం కూడా జరిగింది. అలా స్టెప్ బై స్టెప్ ఎంతో ఉంది నా సొంత అనుభవాలు. అది ఒక పెద్ద క్లాస్ కూడా జరగొచ్చు చెప్పాలనుకుంటే. అన్ని అనుభవాలు ఉన్నాయండి. అలా జరిగింది. అలాగే ఈ పాండురంగడు కూడా అలా చేస్తూ చేస్తూ నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నప్పుడంటే ఇంట్లో కంటే ఒక కుక్క వచ్చేస్తదటండి. వచ్చి అన్నం గిన్నె తీసుకొని వెళ్తూ ఉంటదంట. వెళ్తూ ఉన్నప్పుడు అదే మనము ఆ స్థితిలో ఉన్న వాళ్ళమైతే మనం ప్రాపంచిక జీవితంలో ఉన్న వాళ్ళము, ఆత్మస్థితిలో లేని వాళ్ళం ఏం చేస్తాము, కర్ర పట్టుకొని దాన్ని కొట్టడానికి మనం ప్రయత్నం చేస్తాము. కానీ పాండురంగడు ఏం చేశాడంట, నెయ్యి పావు తీసుకొని వెనకకు వెళ్తూ పాండురంగ ఆగు ఆగు నెయ్యి వేస్తాను తిందువు, నెయ్యి వేస్తాను ఒట్టేన్నం టేస్ట్ ఉండదు అని చెప్తూ వెనకకు తగిలి వెళ్తూ ఉంటాడంట. చూడండి ఆ కుక్కలో కూడా ఆ పాండురంగడిని దర్శించుకోవడం జరిగిందండి. అది అండి సమత్వ భావన అంటే. అన్నిటినీ సమత్వంగా దర్శించుకోగలగాలి. అన్నిట్లో పరమాత్మని చూసుకోగలగాలి. అందుకే మరి ఆయన ఒక పాండురంగడు మరి మనం ఎన్నో సినిమాలు చూసాము. మనకప్పుడు ఇంత జ్ఞానం లేదు. మరి ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చామో
ప్రతి దాన్ని ఇలా లోతులోకి వెళ్ళి ఆలోచించగలుగుతున్నాము. ఎప్పుడైతే ఈ జ్ఞానం మనలో అనంతంగా అర్థమవుతుందో, మరి చూడండి అప్పుడు మనము ఆ సినిమా చూసినప్పుడు అనుకునేదిగా పూల పళ్ళకొచ్చి తుకారాముని తీసుకొని వెళ్ళింది అనుకునేది గానీ, ఇంత అర్థవంతంగా మనకు అర్థం కాలేదు. అన్నిటిలో ఆ పరమాత్మని దర్శించుకునే స్థితి ఆయన పొందాడు. అందుకోసమే శరీరంతో, స్వశరీరంతో ఆయనని ఆ పరమాత్మ తీసుకొని వైకుంఠం తీసుకొని వెళ్ళడం జరిగిందట. మరి అలాంటి ఆత్మ స్వరూపమే అన్న విధంగా ఉండాలి. అన్ని అన్ని కూడా సృష్టి అంతా ఆత్మ స్వరూపమే అన్న విధంగా మనం గూడా అలా జీవించగలగాలట. మీకు ఏ జీవిని బాధ పెట్టే హక్కు కానీ, హింస చేసే హక్కు కానీ లేదు. మరి కదా అండి! మనము ప్రాణం పోసే శక్తి మనకుందా? మరి ప్రాణం తీసే హక్కు ఎక్కడిది మనకు? మనం ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు కదా! ఈ సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆ క్షణం నుంచి ఏ జీవిని మనము బాధ పెట్టము. ఏ జీవిని కూడా హింసించలేమండి. అందుకోసమే ఆత్మ జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి. ఆత్మ జ్ఞానం ఎందుకు అంటే, ఇలాంటి సత్యాన్నన్నీ తెలుసుకోవడం కోసమే. మరి భూమి మీదికి వచ్చిన మీరు రకరకాల శరీరాలు ధరించి పాఠాలు నేర్చుకుని చిట్ట చివరకు మానవ జన్మలోకి ప్రవేశించి, ఆఖరి జన్మలో గురువు ద్వారా ఆత్మ జ్ఞానం నేర్చుకుని దేవుడిగా ఎదిగి, శరీరము వదలాలి. జీవుడిగా వచ్చిన వారు దేవుడిగా ఎదగాలి. మరి మనలాగే ప్రతి జీవి కూడా అన్ని శరీరాలలో నుంచి మరి ఆత్మోద్ధరణ అంటారు కదండీ! మన ఆత్మ ఎదుగుదల. అంటే హ్మ్, శిలల నుంచి వస్తుంది. తర్వాత వృక్షాల నుంచి ఆత్మ ప్రయాణం. ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజి శిలలలో వస్తుంది. తర్వాత వృక్షాల్లో, క్రిమికీటకాలు, తర్వాత జంతు జన్మలు, తర్వాత కొంచెం మానవ జన్మలో గూడా అధమ జన్మలు. అంటే ఇందాక మనం అధముల గురించి చెప్పుకున్నాంగా అలాంటివి. తర్వాత ఇంకో కొంచెం స్టెప్ బై స్టెప్ ఎంతో 300-350 జన్మలు క్రాస్ అయ్యాక ఈ ఉత్తమమైన మానవ జన్మ స్థితికి మనం వస్తాము. మరి ఎంత గొప్పదండి ఈ ధ్యానం అనేది. ఈ సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో, ఇంత గొప్ప ధ్యానం మన జీవితంలోకి వచ్చిందంటే, మనకు మనమే ఎంతో గొప్పగా ఆలోచించుకోవాలండి. ఎప్పుడు మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి. మనం ఎప్పుడు కిందికి ఆలోచించకూడదు. ఎంతో పుణ్యం చేసుకుంటే ఎన్ని జన్మలో మనము దాటితే మనకి మానవ జన్మ అనేదొచ్చింది. మరి ఈ మానవ జన్మలోనే ఆఖరి జన్మ చేసుకోవాలి అనే మన జీవితంలోకి గురువుగారు రావడం గూడా జరిగింది. ఆ గురువుగారు సద్గురువు మన జీవితంలోకి ఎప్పుడైతే వచ్చి సత్యాన్ని బోధించారో, మనము త్రికరణ శుద్ధిగా ఈ జీవితాన్ని జీవిస్తున్నామో, మరి మానవుడుగా వచ్చిన మనము మాధవుడుగా ఎదగొచ్చంట. మరి భూమి మీదకొచ్చిన ప్రతి ఒక్కరు గూడా మనము అలా జరుగుతుందా అని మనం అనుకుందామా? చూడండి షిరిడి సాయి గూడా మానవుడుగా వచ్చాడు, మాధవుడుగా పోయాడు. పుట్టపర్తి సాయిబాబా అలాగే మానవుడుగా వచ్చాడు భూమి మీదకి, మాధవుడుగా ఎదిగాడు. ఒక రమణ మహర్షి అయితేంది, వివేకానందుడైతేంది, ఎంతో మంది మనం అనుకొని పూజిస్తున్న దేవుళ్ళు అనుకునే వాళ్ళందరూ ఒక బుద్ధ భగవానుడైతేంది, ఇప్పుడు మనం కొలుస్తున్న మన గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కూడా నా దృష్టిలోనైతే భగవాన్ అనే నేను అనుకుంటానండి. ఆ స్థాయికి ఆయన ఎదిగినాడు. మనం మాత్రం సాధన చేసి, మనము ఈ స్థితిలోని మార్చుకుంటూ, మనం కూడా ఎదగొచ్చండి. ఒక మానవుడిగా భూమి మీదకొచ్చి మానవుడిగా ఎదగొచ్చు. మనం కూడా మన లోపల నుంచి తపన ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఎంత శ్రద్ధ ఉంటే మనలో జ్ఞానము అంత వృద్ధి పెరుగుతుందండి. అలాంటి జీవితం జీవించినప్పుడు ప్రతి ఒక్కరికి ఇది చివరి జన్మ కాక ఏమవుతుందండి? ఈ ధ్యాన మార్గంలోకి వచ్చామా, పోయామా అన్నది కాదు. ఎప్పుడైతే కృషితో, సంకల్పంతో ఇంకా టైం చాలా ఉందిగా. మరి గురువు పక్క నుండి ఎన్ని చెప్తున్నా గత జన్మ వాసనల వల్ల, సంస్కారాల వల్ల ఇంకా ప్రపంచం వైపే మొగ్గు చూపుతున్నారంటే ఖచ్చితంగా ధ్యానం ఉన్నా సరియైన జ్ఞానం పొందలేదనే లెక్క. మరి ఇంత ధ్యానం చేస్తున్నాము, ఇన్ని చేస్తున్నాము కానీ ఇంకా మన మనసట ప్రపంచం వైపే వెళ్ళుతుంది అంటేనట మనకు మన గత జన్మ వాసనలు, సంస్కారాలు బలంగా ఉంటేనంట మనం ఈ ధ్యాన మార్గంలో మొగ్గు చూపలేకపోతామంట. మనము ఒక్కొక్క జన్మ నుంచి మన జన్మ ఫార్వర్డ్ అయినప్పుడు భూమి మీదకి వచ్చేటప్పుడు మళ్ళీ మన జన్మ తీసుకునేటప్పుడు మన ఎంట ఏవి రావండి. ఈ ధన సంపాదనలు ఏవి రావు. 4 మన మానవుడి ఇంట వస్తాయంట. ఏంటంటే గత జన్మ సంస్కారాలు, వాసనలు, ఆ! మళ్ళీ కర్మలు,
జ్ఞానము. ఈ 4టిని మనము నెక్స్ట్ జన్మకు ఫార్వర్డ్ చేసుకుంటామంట. అయితే ఎవరికైతే ఈ గత జన్మ వాసనలు మరి ఎవరికైతే సంస్కారాలు బలంగా ఉంటాయో, అంటే ఎక్కువగా ఉంటాయో, వాళ్ళు అంటే చెడు సంస్కారాలు, చెడు వాసనలు గత జన్మవి ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు ధ్యానంలో కూర్చోలేరట. కొద్దిసేపే ధ్యానం చేయగలుగుతారట కానీ ఎక్కువ సేపు ధ్యానంలో కూర్చోలేకపోరు. మొగ్గు ఎటువైపు ఉంటుంది అంటే ప్రాపంచికం వైపే వాళ్ళకు ఎక్కువ మొగ్గు చూపుతుంటారంట. ఖచ్చితంగా ధ్యానం ఉన్నా సరియైన జ్ఞానం పొందలేదనే లెక్క. వీళ్ళ కొద్దో గొప్ప ధ్యానం తెలిసినా గూడా సరియైన జ్ఞానాన్ని వీళ్ళు పొందలేరనే మనం తెలుసుకోవాలట. కానీ భగవంతుడి నియమం భూమి మీదికి వెళ్లి తానే భగవంతుడు అని తెలుసుకొని వరకు భూమి మీద జన్మలు తీసుకోవలసిందే. మరి చూడండి మనం ఇదే చివరి జన్మ చేసుకోవాలి అనుకున్న వాళ్ళట పునరపి జననం, పునరపి మరణం అనే ఈ జనన మరణ చక్రంలో నుంచి బయటికి రావాలి మరి అనుకుంటే భూమి మీదకి జన్మలు తీసుకోవాల్సింది. అందుకే శారీరక దృష్టి, మానసిక దృష్టి తగ్గించి ఆత్మ దృష్టిని పెంచుకోవాలి. మరి అలా ఎప్పుడైతే పెంచుకుంటామో ఇది చివరి జన్మ చేసుకోవచ్చు. జనన మరణ చక్రాల నుంచి బయటపడొచ్చట. ఎందుకు అంటే ఆత్మ దృష్టిని ఎవరైతే పెంచుకుంటారో మనం ఇందాక 3 స్థితులను చెప్పుకున్నాము. మరి ఆత్మ స్థితిలో మనం జీవించగలిగితే మనకు ఇదే జన్మ చివరి జన్మ కాగలుగుతుందట. ఆ ఆత్మ దృష్టిని పెంచుకుంటేనే ఆత్మ జ్ఞానం పెంచుకుని దైవాలుగా ఎదిగి సత్యలోకానికి వెళ్తారు. మరి ఈ సత్యలోకం అనే సత్యలోకం వెళ్ళే వరకు మనకు జన్మలు తప్పవండి. ఆ సత్యలోకం చేరాలి అంటే మనము ఇందాక చెప్పుకున్నవన్నీ మన జీవితంలో ఆచరించుకోగలగాలి. ఆచరించుకున్నప్పుడు అంటే అన్నిటిని సమత్వ భావనతో చూడగలగాలి. అన్నిటిలో ఆ పరమాత్మను దర్శించుకోగలగాలి. మన గురువే కాదు, కృష్ణ భగవానుడు కూడా గీతలో మనకిచ్చిన జ్ఞానం అదేనండి. ఆ స్థితిని మనం పెంచుకోవాలి అంటే తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన చేసుకోవాలి. మరి బుద్ధి యొక్క లక్షణాలను కూడా కొన్ని మనకి టైం ఉంది కాబట్టి ఇంకొక కాన్సెప్ట్ లో కొంచెం పాయింట్స్ చెప్పుకుందామండి. బుద్ధి గురించి తెలుసుకుందాం. ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన ప్రతి వారిలోనూ బుద్ధే ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. మరి అంతకుముందు మనకు ఈ బుద్ధి గురించి ఏమీ తెలియదు. ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినాంగనంట చాలా మందికి ఇదే ముఖ్య పాత్ర పోషిస్తుందంట. మరి మాకు గురువు గారు కూడా రాఘవరావు సార్ అయినా, పత్రి సార్ అయినా అందరికీ అదే చెప్పేవాళ్ళండి. ఏం చెప్పేవారంటే బుద్ధి వికసింప చేసుకోండి. మీరు ముందు బుద్ధి వికసింప చేసుకోండి అనే మాట ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇంద్రియాలన్నీ మనసు ఆధీనంలో ఉంటే మనసు బుద్ధిని బట్టి ఉంటుంది. మన ఇంద్రియాలన్నీ మనసు ఆధీనంలో ఉంటేనే మన బుద్ధి సరిగ్గా పనిచేయదటండి. మరి బుద్ధిని బట్టి ఉంటుందట. అంటే బుద్ధి నిర్ణయాన్ని బట్టి మనసు చేసే పనులు ఆధారపడి ఉంటాయట. మన బుద్ధి నిర్ణయాన్ని బట్టే ఈ మనసు చేసే పనులన్నీ ఆధారపడి ఉంటాయట. కాబట్టి బుద్ధిని వికసింప చేసుకునే వారికి జ్ఞానం కూడా ఉంటుంది. ఎవరికైతే బుద్ధి బాగా పెరుగుతుందో వారికి జ్ఞానం అనేది చక్కగా అర్థమవుతుందట. వాళ్ళలో గూడా జ్ఞానము వికసిస్తుందట. బుద్ధి నుంచే జ్ఞానం పెరుగుతుందండి. అందుకోసమే మనం ధ్యానం ద్వారా బుద్ధిని పెంచుకోవాలి. జ్ఞానాన్ని గురువుల ద్వారా, సజ్జన సాంగత్యాల ద్వారా, స్వాధ్యాయం ద్వారా సేకరిస్తూ ఉంటుంది బుద్ధి. మరి ఈ జ్ఞానం అనేది ఏ నుంచి వస్తుంది అంటే, గురువులు చెప్పే జ్ఞానం ద్వారానంట, సజ్జన సాంగత్యాలు ఇలాంటి క్లాసెస్ వినడం వల్ల, మరి స్వాధ్యాయ పుస్తకాలనేది బాగా చదవడం వల్ల ఇవన్నీ సేకరిస్తూ ఉంటే బుద్ధి అనేది వికసిస్తుందంట. మరి ఈ జ్ఞానం గూడా అంతా గూడా సేకరించేది బుద్ధేనట. మరి ఈ జ్ఞానం మనం విన్నా కూడా మన బుద్ధి సరిగా ఉంటేనే దాన్ని మనము స్వీకరించగలుగుతామట. నిర్ణయించేది కూడా బుద్ధే. మరి ఈ సేకరించే బుద్ధిని కూడా నిర్ణయించేది కూడా బుద్ధేనంట. అందుకే మనము జీవితంలో మన నిర్ణయాలు సరిగ్గా ఉంటే బుద్ధి సరిగ్గా ఉన్నట్టు. నిర్ణయాలు సరిగా లేకపోతే బుద్ధి సరిగా లేనట్టు. మనం ఏదైనా ఒక పని చేశామంటండి. అది మంచిగా సక్సెస్ అయ్యింది అంటే మన బుద్ధి బాగా పనిచేస్తేనే ఆ పని సక్సెస్ అవుతుంది. ఏ పని చేసినా సక్సెస్‌ఫుల్ కావట్లేదు అంటే మన బుద్ధి సరిగా లేదని మనం అర్థం చేసుకోవాలంట. మరి ఈ బుద్ధి గూడా 2 రకాలండి. మరి దీన్ని 2 రకాల మహాత్ములు మనకు అందియడం జరిగిందట. ఒకటి చంచల బుద్ధి, 2 నిశ్చల బుద్ధి అండి అని రకాలుగా విభజించడం జరిగింది. మరి చూడండి నేను గూడా ధ్యాన మార్గంలోకి రాక తల్లి ఒక చంచలత్వంతో తిరిగేదాన్నండి. ప్రతి ఒక్కరు గూడా ధ్యానంలోకి రాని వాళ్ళందరూ గూడా వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుంది అంటే చంచలత్వంలో ఉంటుంది. దేవుడెక్కడ? దేవుడెక్కడ? ఏది? ఏందో? ఎక్కడో ఏదో ఉంది అని ఎప్పుడు
చంచలత్వంలో ఉంటుంది. మరి చంచల బుద్ధి ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు? ఏ ఏ పనులు చేస్తూ ఉంటారు? ఏ ఏ కోరికలతో ఉంటారు? అనేది తెలుసుకుందాం. చంచల బుద్ధి ఉన్న వాళ్ళు రజోగుణంలో ఉంటారు. రజోగుణంలో ఉంటారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. రజోగుణంలో ఉన్నవాళ్ళు కర్మలు ఎక్కువగా చేస్తారు. మరి రజోగుణంలో ఉన్నవాళ్ళు కర్మలు అంటే చెడు కర్మలే కానీ, ఏ కర్మలైనా సరే ఎక్కువ చేస్తూ ఉంటారు. రజోగుణ స్థితే అది గదండీ! మరి అది పాపమైనా, పుణ్యమైనా కర్మల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి రజోగుణంలో ఉన్నవాళ్ళు పాపకర్మలైనా, పుణ్యకర్మలైనా సరే ఎక్కువ కర్మల మీదనే వాళ్ళకు ఆసక్తి ఉంటుందంట. అలాగే ఈ చంచల బుద్ధి ఉన్నవాళ్ళు ఇంద్రియ నిగ్రహం ఉండదు. విషయాసక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆసక్తి వల్లే దేని మీద స్థిరమైన నిర్ణయం వీళ్ళకి ఉండదు. మరి ఇలా వాళ్ళకు ఈ దేని మీద కూడా ఒక స్థిరమైన ఆసక్తి ఉండదు. ఎందుకంటే వాళ్ళ మనసు ఎప్పుడు చంచలంగా తిరుగుతూ ఉంటుందట. అందుకే ఎప్పుడు కర్మలు చేస్తూనే ఉంటారు. మరి ఇటువంటి వాళ్ళు ఏదే ఏదైనా నిర్ణయించుకొని ఆ పని చేస్తారు. ఎవరైనా మళ్ళీ ఇంకో రకం చేస్తే మళ్ళీ దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది చూడండి. ఇది ఎలా ఉంటుంది అంటే కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే గొర్రె పోకడంటారండి. ఒకరు ఏ పని చేస్తే నేను కూడా అదే పని చేయాలి అని అలా ఒకరిని చూసి ఒకరు అలా చంచలత్వంలో తిరుగుతూ ఉంటారు. వాడు చేశాడు నేను చేస్తా. నేను చేశాను వాడు చేస్తాడు. ఇలాగే పోటీతత్వంలో జీవిస్తూ ఉంటారు. ఇది చంచల బుద్ధి యొక్క లక్షణం. వీళ్ళకి ఇంద్రియ నిగ్రహం లేక విన్నది, చూసింది ప్రతిది కూడా కావాలి అనిపిస్తుంది. ఏది చూస్తే అది వీళ్ళకి ఇంద్రియాల మీద నిగ్రహం అనేది ఉండదు. ఎవరు ఏది తెచ్చుకుంటే అది నాకు కావాలి అని అలా చంచలత్వంలో ఉన్న వాళ్ళు ప్రతి దాన్ని కోరుకుంటూ ఉంటారట. చూసిన దాన్నెల్లా నాకు గావాలి, నాకు గావాలి అని కోరుకుంటూ ఉంటారట. ఆ కావాలి అనే కోరిక ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి దాని కోసం ప్రయత్నం చేస్తూ కర్మలు చేస్తారట. ఎప్పుడైతే వీళ్ళలో కోరికలు మొదలవుతాయో నాకది కావాలి, ఇది కావాలి అంటే మరి కొన్ని తీరుతాయి, కొన్ని తీరవండి. తీరకపోయాక వాటికేం చేస్తారు? చెడు కర్మలు గూడా చేస్తూ ఉంటారట. ఇంద్రియ నిగ్రహం ఉన్నవారు తక్కువ కర్మలు చేస్తారు. మరి ఇంద్రియాలు మన ఆధీనంలో ఉన్నవాళ్ళు చూసేయల్లా కావాలని కోరుకోరు. వీళ్ళకు అలాంటి కోరికలుండవు. వీళ్ళు కర్మలు గూడా తక్కువగా చేస్తూ ఉంటారట. ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళు కర్మలు ఎక్కువ చేస్తారు. వీరికి ఇహలోక సుఖాల మీదే కాదు, స్వర్గాది భోగాల మీద కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మరి వీళ్ళకు ఈ భూమి మీదనే కాదు. ఆ! ఎవరికి ఈ కర్మలు తక్కువ చేసే వాళ్ళకట. స్వర్గాది భోగాల మీద కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుందట. ప్రపంచంలో చూస్తే ప్రతి వాళ్ళు సుఖం అనుభవించాలి అని పరుగులు పెడతారు. మరి సుఖం కావాలి అంటే ధనం కావాలి. ధనం కావాలి అంటే దాని కోసం ప్రయత్నం చేయాలి. ఉన్న దానితో తృప్తి పడిన వాడికి ఎక్కువ ప్రయత్నం అక్కర్లేదు. మరి ఈ ఈ నిగ్రహ శక్తి లేని వాళ్ళంతా ప్రతి దాన్ని కావాలి, కావాలి అని కోరుకుంటూ ఎలా ఉంటారు అంటే, చూసినయన్నీ ఒక తృప్తి లేకుండా జీవిస్తారట. అన్నీ కావాలి అనుకోవడమే కోరికలే వాళ్ళకు దుఃఖానికి కారణం. వీళ్ళకు తృప్తి అనేది ఉండదట. మరి ఎక్కువ ఆశపడినా వాడు ఎక్కువ కర్మలు చేయాల్సి వస్తుంది. కనపడ్డయల్లా కావాలి అంటే దానికి తగ్గ డబ్బు ఉండాలి. ఆ డబ్బు కోసమైనా ఎన్నో చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. అవే కర్మలు గదండీ! మరి లోకవాసన అంటే లోకం అందరూ మెచ్చుకోవాలి, గొప్పవాడు అనుకోవాలి అని అనుకోవడమే లోకవాసన. నేను ఆనందంగా, సంతోషంగా, సుఖంగా ఉండాలి అనుకుంటారు. ఈ భూమి మీద పొందే ఆనందాలు, సుఖాలు, భోగాలు కూడా తాత్కాలికమే. కానీ అది ఎంత చెప్పినా వీళ్ళకి రజోగుణం వల్ల అర్థం కాదు. మరి చూడండి వీళ్ళేం చేస్తారంటే ఈ లోకవాసన ప్రతి ఒక్కరిని చూసి నాకది కావాలి, ఇది కావాలని ఆనందం కోసం, సంతోషం కోసం, సుఖంగా ఉండాలి అనుకుంటారంట. ఈ భూమి మీద పొందే ఆనందాలన్నీ సుఖాలు, భోగాలు కూడా తాత్కాలికమే అని గూడా వీళ్ళకర్థం కావట. కానీ అది ఎంత చెప్పినా వీళ్ళకి రజోగుణం వల్ల అర్థం గూడా కాదు. ఈ రజోగుణ లక్షణాలున్న వాళ్ళకి చెప్పినా గూడా మనం గూడా ఈ ధ్యానం చెప్తామండి. కొన్ని స్థాయిల వాళ్ళు వింటారు, కొన్ని స్థాయిల వాళ్ళు వినరు. అంటే ఈ రజోగుణ స్థితిలో ఉన్న వాళ్ళకు దున్నపోతు మీద వర్షం పడితే చలించనేట్టుగా ఎలా ఉంటుందో, వీళ్ళకు మనం ఏది చెప్పినా గూడా వీళ్ళలో చలనమే ఉండదండి. నిజంగా గూడా మనకు అలాంటి వాళ్ళు ఎంతోమంది ఎదురవుతూనే ఉంటారు మన జీవితంలో. దేహ వాసన అంటే దేహం అందంగా ఉంచుకోవాలి. దేహాన్ని సుఖంగా ఉంచుకోవాలి. దేహాన్ని సంతోషపెట్టాలి. ఇన్ని కోరికలు ఉన్న మానవుడు మరి దాని కోసం ప్రయత్నాలు చేయాలిగా. దాని కోసం కర్మలు చేయాలిగా. ఈ కోరికలనేవి ఒక దాని తర్వాత ఒకటి పుడుతూనే ఉంటాయి.
దేహాన్ని సుఖపెట్టడం మొదలు పెట్టాక ఒక సుఖం వెనకాల ఇంకొక సుఖం కావాల్సి వస్తుంది. మరి ఈ దేహ వాసనలు ఉన్న వాళ్ళు ఎప్పుడు ఈ దేహాన్ని మంచిగా ఏసీలేసుకోవాలి, మంచిగా పరుపుల మీద పడుకోవాలి, సోఫాలుండాలి. ఎప్పుడు ఈ దేహానికి సుఖపడాలి అని కోరుకుంటారట. ఈ దేహానికి రకరకాల రుజులైన ఆహారాలను అందివ్వాలి. ఎన్నో రకాలుగా ఎంతసేపటికి దేహం గురించే వీళ్ళు ఆలోచిస్తారట. అలాంటి వాళ్ళు వాళ్ళ వెనకాల సుఖం కావలసినన్ని సుఖం కావాలనిపిస్తుంది వీళ్ళకి. ఈ దేహానికి సుఖపెట్టాలని, అన్నిటిని సుఖంగా చూసుకోవాలనే వీళ్ళకుంటుంది. ఈ దేహ వాసన ఉన్న వాళ్ళకి. ఇల్లే లేని వాడు ఒక చిన్న ఇల్లు చాలనుకుంటాడు. చిన్న ఇల్లే కదా అని మొదలు పెడతాడు. ఏదో ఒక రకంగా ఇల్లు పూర్తి చేస్తాడు. మరి ఇంగ కోరికలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయండి. ఒక ఇల్లే లేదు వాడికి. ఒక చిన్న ఇల్లుంటే చాలనుకుంటాడట. దానితో స్టార్ట్ చేస్తాడట. ఆ ఇల్లు వచ్చేసింది. ఇల్లొచ్చాక ఇంట్లోకి ఫర్నిచర్ కావాలని కోరికొస్తుందట. ఇంటికి కావాల్సినవన్నీ అమర్చుకుంటూ ఉంటాడు. తర్వాత ఒక కారు కొనుక్కోవాలి. ఈ కోరికలు ఎలా ఉంటాయో చూడండి. కారు కావాలనుకుంటాడంట. ఒకదాని వెనక ఒకటి కోరుకుంటాడు. ఈ మాత్రం సుఖపడకపోతే ఎలాగా? ఈ మాత్రం అమర్చుకోకపోతే ఎలాగా? అంటూ ఉంటాడు. అంటే ఒకటి కోరుకొని 10 రకాల అమర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటే బుద్ధి ఎంత చంచలంగా ఉందో ఆలోచించవలె. మరి ఒక్కదాన్ని కోరుకొని ఒకదాని ఎమ్మటి ఒక కోరిక తీర్చుకుంటూ 10 ఈటి కోసం మనము చంచలత్వంలో తిరుగుతున్నామంటే మన బుద్ధి ఎంత తక్కువ స్థాయిలో ఉందో మనకు మనమే అర్థం చేసుకోవాలి. ఇక మన శాస్త్ర వాసనల గురించి తెలుసుకుందామండి. ఈ ఆధ్యాత్మిక 8 మినిట్స్. మరి ఆధ్యాత్మికత అన్నది వీళ్ళకి తెలియదట. ఈ శాస్త్ర వాసనలు ఉన్న వాళ్ళకట. అందుకే వీళ్ళు పూజ చేస్తే ఈ లాభం ఇది తక్కువ స్థాయండి. నోములు చేస్తే ఈ లాభం అని చేస్తారు. కర్మలని పెంచే పుస్తకాలుగా కొన్ని ఉంటాయి. ఆ పుస్తకాలను బాగా చదువుతారు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది అన్ని నోములు నోచారు. ఇవన్నీ ఎక్కడి వర్రా అంటే ఆ పుస్తకాలు వచ్చాయి కదా! ఫలానా నోముకి ఈ పుణ్యం ఉంటుంది. దీనికి ఆ పుణ్యం ఉంటుందని ఈ వాసనలో ఉన్న వాళ్ళంతా పుస్తకాలలో నుంచి వచ్చిన జ్ఞానాన్ని తీసుకొని రకరకాల నోములు నోస్తూ ఉంటారంట. రకరకాల పూజలు చేస్తూ ఉంటారట. వీళ్ళు శాస్త్రాలలో ఏది ఉంటే అది చేసుకుంటూ వెళ్తూ ఉంటారట. పూజిస్తున్న దేవుళ్ళనైనా ఒక దేవుడినే పట్టుకుంటారా అంటే ఒక్క దేవుడిని పట్టుకోరంట. సోమవారం ఒక గుడికెళ్తారంట. మంగళవారం ఒక గుడికెళ్తారంట. రకరకాల వారానికి 7 రోజులుంటే 7 మంది దేవుళ్ళని కొలుస్తూ ఉంటారంట. మరి సూర్య భగవానుడిని ఆదివారం అంట. 7 రోజులు 7గురు ఆరాధిస్తూ మాకు ఎంతో పుణ్యం వస్తుందనే భ్రాంతిలో ఉంటారంట. మరి ఎప్పుడైనా వీళ్ళు అనుకున్నది జరగనప్పుడు నేను ఇన్ని ఆరాధనలు చేస్తున్నాను కానీ నా జీవితంలో కష్టాలు మాత్రం పోవట్లేదని మళ్ళీ అక్కడ నిరుత్సాహం మరి ఇన్ని రకాల ఆరాధనలు చేస్తున్నారంటే చంచల బుద్ధే కారణం. మరి రకరకాల పూజలు చేస్తున్నారంటే నేను కూడా ఆ స్థితి నుంచి వచ్చిందాన్నేనండి. ఎందుకంటే రకరకాలుగా దేవుళ్ళని మార్చేదాన్ని. ఎందులో ఉందో ఏంటి ఎందులో ఏదుంది అనేది ఎప్పుడు చంచలత్వంలోనే తిరిగేవాళ్ళమండి. మరి రజోగుణమే కారణం. ఈ వాసనలు తగ్గేదాకా అలా చేస్తూనే ఉంటారు. పరిగెడుతూనే ఉంటారు. మారుస్తూనే ఉంటారు. వీళ్ళకి ధనం మీద ప్రేమ, భార్యాభర్తల మీద ప్రేమ, పుత్రుల మీద ప్రేమ, బంధువుల మీద ప్రేమ ఇవన్నీ బంధాలవుతాయి. కోరుకున్నవన్నీ దొరికినప్పుడు జీవితం అమృతంలా ఉంటుంది. కానీ కష్టాలు వచ్చినప్పుడు దుఃఖం ఉంటుంది. మళ్ళీ ఎందుకురా బాబు నాకివి? ఈ ధనం వల్ల సుఖం లేదు. పిల్లల వల్ల సుఖం లేదు. శరీరం కోసం ఇంత పాటుపడ్డాను. ఈ శరీరం రోగగ్రస్తమైతే ఇంట్లో వాళ్ళే విసుక్కుంటున్నారు. ఇవన్నీ నేను అనవసరంగా చేశాను అనుకుంటారంట. ఎప్పుడు ఇదంతా విసిగిపోయినంక. నిజంగా కూడా ప్రతి ఒక్కరికి అదేనండి. ఆ భగవంతుని మీద కూడా మమకారం పోవాలి. పోయినప్పుడే మన జీవితంలోకి ధ్యానం అనేది దొరుకుతుంది. ఒకప్పుడు కావాలనుకునే బుద్ధి ఇప్పుడు అవన్నీ అవసరం లేదు అనిపిస్తుందట. నిజంగా కూడా ఇప్పుడు మనం ఈ ధ్యాన మార్గంలోకొచ్చినాక ఆ ప్రాపంచిక కోరికలన్నీ వదిలివేసామండి. అసలు ఏదీ లేదు. కోరికలు లేని స్థితిలో ఇప్పుడు మేము జీవించగలుగుతున్నాము. అంటే మనకి ఏది కావాలో అది ఆ పరమాత్మే అందిస్తూ ఉన్నాడు. ఆ స్థితిని మనము పొందగలగాలి. అదే అసలైన ధ్యానం అండి. మరి ఈ శాస్త్ర వాసనలు, దేహ వాసనలు ఇవన్నీ లోక వాసనలు, మలిన వాసనలు అన్నీ అన్నారంటే ఏ వాసనలు పరమాత్మని చేర్చావో అవన్నీ మలిన వాసనలే. ఏ వాసనలైతే నిన్ను పరమాత్మ దగ్గరికి చేరుస్తాయో అవే శుద్ధ వాసనలు అని ముక్తోపనిషత్తులో శ్రీరాముడు ఆంజనేయ స్వామికి బోధించిన బోధలో ఉంది. మలిన వాసనలు, శుద్ధ వాసనలు అని
2 రకాల వాసనలు ఉన్నాయి. మలిన వాసనలు ప్రపంచం వైపు తీసుకువెళ్తాయి. శుద్ధ వాసనలు పరమాత్మ వైపుకు తీసుకువెళ్తాయండి. మరి మలిన వాసనలు అందుకని కొంతమంది ధ్యానంలోకొస్తారు గానీ 2 పడవల్లో ప్రయాణం చేస్తారండి. కొన్ని అటువైపు కాలు వేస్తారు, పూజల్లో ఉంటారు. సగము ధ్యానంలోకి వస్తారు. ఇవేంటంటే వాళ్ళలో ఉన్న మలిన వాసనలు, శుద్ధ వాసనలు 2 50, 50 ఉంటాయి. అందుకోసం అలా కొద్ది రోజులుంటారు, ఇలా కొద్ది రోజులు. ఎప్పుడైతే శుద్ధ వాసనలోకి మనం చేరతామో, ఇంకా 2 పడవల ప్రయాణం అనేది ఉండదండి. ఏకత్వంలోకి రావాలి. ద్వంద్వత్వంలో నుంచి ఎవరైతే ఏకత్వంలో జీవిస్తారో వారికి పరమాత్మ కృప దొరుకుతుంది. అన్నీ అనుకూలిస్తాయి. ఇదే అసలైన జీవితం యొక్క పరమార్థం అండి. ఆత్మ జ్ఞానం పొందాలి అంటే మనల్ని మనము సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము? ఏంటి మనలో ఉన్న లోపాలు? అని ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకొని, ఆ స్థితిని మనము పొందగలగాలి అంటే తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన నేను చేసిందే నేను చెప్తున్నానండి. ఎప్పుడైతే తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన కేవలము శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేశానో, ఈ మలినమైన మనసు శుద్ధత్వంలోకొచ్చింది. శుద్ధత్వంలోకొచ్చాకనే మన బుద్ధి వికసింపబడిందండి. అలా ఎవరైతే బుద్ధి వికసిస్తారో ఒక బుద్ధుడిలా, ఒక యోగిలా, ఒక జ్ఞానిలా జీవించగలుగుతారు. అప్పుడు మనకు ఏది మనకు అంటకుండా ఆనందంగా జీవించగలుగుతామండి. ఆ ఆనంద స్థితియే అసలైన స్థితి. ఆ స్థితి పొందడానికే ప్రతి ఒక్కరూ ఈ ధ్యానాన్ని మనస, వాచ, కర్మణ నమ్ముకోండి. ఆ! నమ్మకమే నమ్మకం, విశ్వాసమే మొదటి మెట్టు ధ్యాన మార్గంలోకొచ్చాక. ఇవుంటేనే మనము ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదగాలి. సేవ, ఆ! సజ్జన సాంగత్యము, ధ్యానము ఈ గురువుగారు మనకు 4 పిల్లర్లని ఇచ్చెళ్ళాడండి. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ. ఈ 4 పిల్లర్లను ఎప్పుడైతే మనం బ్యాలెన్స్‌గా ఉంచుకుంటామో, ఒక ఇంటికి 4 పిల్లర్లు ఎలా అవసరమో, మానవ జీవితానికి కూడా ఈ 4 అనేది ఎప్పుడూ బ్యాలెన్స్‌గా ఉంచుకున్నప్పుడు మనం ఎక్కడా పడిపోమండి. ఎప్పటికప్పుడు వీటిని స్టాండర్డ్‌గా చూసుకోవాలి. ఈ 4గిటిని సమస్థితిలో చూసుకోగలగాలి. అదే సరి అయిన జ్ఞానము. నాకు ఈ చక్కటి అవకాశాన్ని కల్పించిన మరి ఒకసారి ఫర్ యూ ఛానల్ వాళ్ళకు కృతజ్ఞతలండి. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.